50 ఆ టైంలో చేస్తే స్టార్ట్ చేస్తాను. 50-60 ఉంటుందండి. హలో నమస్తే, వెల్కమ్ టు దిలీప్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఎప్పుడు ట్రై చేసే విధంగా కాకుండా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అండ్ పెద్ద టిఫిన్ హోటల్స్ కాకుండా ఇది స్పెషల్ ప్లేస్కి వచ్చి టిఫిన్ టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇంచుమించుగా 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాం. ఎందుకు ఇంత స్పెషల్ అంటున్నానంటే మీకు తెలుస్తుంది వీడియో ఎండ్ అయ్యేటప్పటికి. ఇదే మాట మొత్తం హోటల్ అంబియన్స్ అయితే ఎలా ఉంది. ఇలాంటి హోటల్స్లో ఫుడ్ టేస్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇంచుమించుగా 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే వచ్చాను. సో చూడండి అంబియన్స్ ఎలా ఉందో. మనకి 90s ఉంటుంది కదా పల్లెటూరు స్టైల్ హోటల్ అనమాట. సో లెట్స్ గో, ఇంకా లోపల ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ కూర్చొని మంచిగా టీ అయ్యి తాగడానికి మొత్తం మేకింగ్ జరుగుతుంది అనమాట. లోపల ఎలా ఉంటుందో కూర్చుని తినడానికి అక్కడ చూపిస్తాను మీకు అంబియన్స్లో. ఇట్లో 90s స్టైల్ అయితే ఉంది. అండ్ ఈ హోటల్ ఎప్పుడు కట్టారు ఇవన్నీ మొత్తం వివరాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుంటాం. ఇక్కడ ఇవి వేసిన పెసరట్లు ఇక్కడ పార్సిల్స్ కానీ టిఫిన్ హోటల్లో ఇక్కడ ఒక ప్లేట్లోగా పెట్టి ఇస్తారు. ఇక్కడ కూర్చొని తింటారు అనమాట. సో ఇంక మనం లేట్ చేయకుండా టిఫిన్ టేస్ట్ చేసేద్దాం. సో ఇప్పుడే వేడివేడిగా వేస్తున్నారు. మనం మేకింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. నమస్కారం అండి, మీ పేరేంటండి? జగతా తాతాజీ అండి. జగతా తాతాజీ ఎప్పుడు స్టార్ట్ చేశారండి హోటల్? మా తాతల గారి నుంచి ఉందండి. మీ తాతయ్య గారి నుంచి ఉందండి. ఎన్ని సంవత్సరాలు అయిందండి? అంటే మీ ఉంటది కదా 7 సంవత్సరాలు అయింది. పూర్వం నుంచి హోటల్ ఇది 3 తరాల నుంచి ఉంటుంది. 3 తరాల నుంచి ఉందండి. అంటే ఎంతగా 1900 ఆ టైంలో అప్పటి నుంచి ఎలాగ ఉందండి ఇది హోటల్? అప్పటి నుంచి ఎలాగ ఉంది. ఓకే, ఏంటండి ఇక్కడ స్పెషల్? స్పెషల్ ఏముందండి, ఇదే పెసరట్టు అండి. ఈ మధ్యలో అండి అప్పుడు ఏం వేసేవారండి టిఫిన్స్? అప్పుడు పెసరట్టు అండి. పూర్వం కూడా పెసరట్టే కాదండి, అంత అలా ఆగేది కాదండి. పెసరట్టు ఇడ్లీ అండి ఎప్పుడు పూర్వం నుంచి కూడా. ఓకే ఓకే, పనిలోకి వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చి బాగా పట్టుకెళ్తారు అండి. ఇక్కడ ఇటు నుంచి వెళ్తే ఇంకా యానం వెళ్ళిపోవచ్చండి. అలాగా యానం వెళ్ళిపోవచ్చు. ఎవరైనా ఆగుతా ఉంటారు బయట వాళ్ళు ఇక్కడ? ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటుందండి హోటల్? 7 గంటల కానీ 9-10 ఆ మధ్యలో అయిపోద్దండి, వెళ్ళిపోతాం. ఓకే ఓకే, ముందు ఆర్డర్ ఉంటే ఫోన్ చేసి చెప్పుకోవాలంటారా? ఉందండి, వచ్చిన వరకు ఉంటుందండి. ఇంకా ఆర్డర్ ఎవరైనా చెప్తే ఉండదు. ఓకే అండి. ఇంకా తాతగారు ఎవరో ఉండాలి కదండి, ఆయన ఉన్నారండి. ఆయన ఉన్నారు కానీ ఇంకా ఆయన రాలపో. ఓకే అండి. ఓకే, అంటే ఇంచుమించుగా 1950 ఆ టైంలో చేస్తే స్టార్ట్ చేశారు. 50-60 ఉంటుందండి. ఓకే అండి. ఓకే, అడ్రస్ ఎక్కడండి ఇది ప్రాపర్ గా? కోరిమిల్లి. అంటే మన వాళ్ళు తెలియడానికి కోరిమిల్లి లోకల్. ఓకే అండి. ఎంతండి మనకి పెసరెట్టు ఎలా వస్తారు? 10 రూపాయలు పెసరెట్టు ఒకటి. ఓకే, పెసరెట్టు ఒకటేనా ఇంకేమన్నా? ఓకే, ప్రతిరోజు ఉంటుందండి? ఏదే రోజు? డైలీ ఉంటుంది. హాలిడే అని చెప్పేసి ఏమి ఉండదు. పొద్దున్న 6 నుంచి 10 దాకా. థ్యాంక్స్ అండి. వేడివేడిగా వేస్తున్నారు పెసరెట్లు. సో మనం టేస్ట్ చేసేద్దాం తీసుకుని ప్లేట్లో. సో లోపలికి వెళ్తే తిన్నాం, లైటింగ్ లేకపోతే ఇక్కడ తినేది. వేడివేడిగా పొయ్యి మీద కాల్చుతున్నారు అనమాట. మనకి ఇప్పుడు ట్రెడిషనల్ వేలో.
అప్పట్లో ఇలాగే కాల్చేవారు. ఇప్పుడైతే మనకి గ్యాస్లు ఇవన్నీ వచ్చేసినాయి, కానీ వీటి మీద కాల్చిన టిఫిన్ ఏదైనా బాగుంటుంది మంచిగా టేస్ట్ అయితే. దోరగా అయితే వేగిని టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేద్దాం. లోపలికి వెళ్ళి పెసరట్లోకి కొద్దిగా చట్నీ వేయించుకుని వద్దాం. లోపల కూర్చోడానికి కూడా ప్లేస్ బాగానే ఉంది, ఇక్కడ కూర్చుందాం. అండ్ చట్నీ ఒకటి వేయించుకోవాలి కదా, చట్నీ వేయించుకుందాం. వేడి పెసరట్టు అయితే వచ్చేసింది, మన కోరిమెల్లి పెసరట్టు. సో మంచిగా ఉల్లిపాయ అన్నీ వేసి బాగా దోరగా వేగింది. ఇంకా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సో ఈ లోపల కూడా ఉంది, లోపల లైటింగ్ లేదని చెప్పేసి బయట అయితే తింటాం అనమాట. బయట కూడా మంచి అంబియన్స్ చాలా బాగుంది. పక్కనే గోదావరి అండ్ నెక్స్ట్ ఈ పక్కన విలేజెస్ కూడా ఉన్నాయి. సో ఇటు నుంచి యానం నాకు తెలిసి 30 to 40 kilometers అయితే ఉంటుంది అనుకుంటా. సో ఇంక మనం టేస్ట్ చేద్దాం వేడి వేడి పెసరట్టు. ఇక్కడ పెసరట్టుతో పాటు మనకి మినపట్టు అండ్ ఇడ్లీ కూడా దొరుకుతుంది. ఈ ఒక్కట్టు 10 rupees అనమాట, చిట్టి పెసరట్టు. సో టేస్ట్ చేద్దాం. మంచిగా ఒక పీస్ తీసుకొని అదిరిపోయింది. అసలు టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మనం బయట తినే గ్యాస్ పొయ్యి మీద కాల్చే టిఫిన్స్ కన్నా ఈ డొక్కల పొయ్యి మీద కాల్చే టిఫిన్స్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట, దాని మీద వండే టిఫిన్స్ ఏదైనా కానీ. కాకపోతే పని అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఈ హోటల్లో మార్నింగ్ 6 నుండి 11 వరకు అయితే ఉంటుందంట. సో 11 అంటే మనకి 10తో క్లోజ్ అయిపోద్ది. ఇంకా ఎక్కువగా ఉంటే 11 వరకు ఉంటుంది. ఇక్కడ వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా మాకు చాలామంది ఆగుతున్నారు అనమాట. దీని అడ్రస్, దీని లొకేషన్ నేను ఇంకా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. మంచి దోరగా వేగి అదిరిపోయింది అనమాట టేస్ట్. ఇటువైపు ఖచ్చితంగా మనకి ఇటువైపు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆగి ట్రై చేయండి. సో అయితే స్పెషల్గా వచ్చాను అనమాట సో ట్రావెల్ చేసి. సో మంచిగా అరిటాకు వేసి ఒక ప్లేట్లో 2 పెసరట్లు అండ్ చట్నీ అయితే వేసి ఇచ్చారు. అసలు దోరగా వేగినేమో అదిరిపోయింది. మనకి ఇడ్లీ అచ్చు ఎలా ఉన్నా కానీ దీంట్లో ప్రోటీన్ ఉంటుంది అనమాట. అంటే ముంగాలతో చేస్తారు కదా, సో మంచిగా మనకి ప్రోటీన్ కూడా వస్తుంది ఎక్కువ. దీంతోపాటు మనకి కొబ్బరి అండ్ శనగపప్పు కలిపి చట్నీ చేశారు, అదైతే హైలైట్, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి టిఫిన్ ఎలా ఉన్నా కానీ ఈ చుట్టూ ఉన్న ప్రకృతి అండ్ అంబియన్స్ అయితే అదిరిపోయింది. అండ్ వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు, అంటే మంచి ఆప్యాయంగా ఎవరు వచ్చినా కానీ. సో అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ పక్కన మనకి లాకులు కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాం మీకు. అండ్ పక్కన ఒక టెంపుల్ ఉంది. సో ఎర్లీ మార్నింగ్ పనిలోకి వెళ్ళే వాళ్ళు అండ్ ఇటు పక్క ప్రయాణించే వాళ్ళు ఖచ్చితంగా ఈ టిఫిన్ హోటల్ ఆగి టిఫిన్ చేస్తారనమాట. సో నాకైతే నేను వచ్చాను కానీ అక్కడే మేము వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది, అప్పటికి టిఫిన్ అయిపోయింది. సో ఈరోజు కాల్ చేసి వాళ్ళ నెంబర్ తీసుకుని వచ్చాం అనమాట పని కట్టుకుని. సో నాకు అంత దూరం నుండి ఇక్కడికి రావడం, అంత దూరం నుంచి రావడం వల్ల నాకు ఇబ్బంది అయితే ఏమనిపించలేదు. మంచి సాటిస్ఫై అయ్యాను ఫుల్గా ఈ టిఫిన్ వల్ల. అండ్ నాకు ఇలాంటి అంబియన్స్లో టిఫిన్ తినడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి హోటల్స్ మీ ఏరియాలో ఏమన్నా ఉంటే కూడా కామెంట్ చేయండి, సో అక్కడ కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను నేను. చూడండి ఆ లోడ్ ఎలా తీసుకువెళ్తున్నారో. ఇది ఆవులు అండ్ గేదెలకైతే మేత అనమాట. సో ఇక్కడ కోసి తీసుకువెళ్తారు ఈ చుట్టుపక్కల ఉన్న గడ్డినంతని. అండ్ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇదంతా ఇందాక లోకల్ అని చెప్పారు కదా, ఆ లొకేషను అక్కడ చూపిస్తాను చెప్పేసి చెప్పాం కదా. సో ఇక్కడికైతే వచ్చాను. లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి అసలు లెవెల్ మంచిగా టిఫిన్ చేస్తున్నారు అక్కడ కూర్చొని. సో పనిలోకి వెళ్ళేవాళ్ళు ఇదంతా. ఈరోజు ఇలాగ ఒక మంచి హోటల్కి వచ్చి ఫుడ్ అయితే టేస్ట్ చేశాను అనమాట. అదే టిఫిన్ అయితే టేస్ట్ చేశాను. పెసరట్టు టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ చుట్టూ లొకేషన్ చూస్తున్నారు కదా, లొకేషన్ కూడా వేరే లెవెల్ ఉంది. సో మళ్ళీ రావాలనిపిస్తుంది.
బట్ సో ట్రై చేద్దాం. నెక్స్ట్ మంత్ ఎప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాను ఇక్కడికి. సో మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు యానం వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి 4 మిల్లు పెసరెట్టు, అదే ఏటుగొట్టు పెసరెట్టు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.